ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సరదాగా మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ రోజు ఎదురుపడినా కానీ ఆత్మీయంగా మాట్లాడుకుని సరదాగా మాట్లాడుకుంటారు. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏం అనలేదు. ఆ రోజు ఇది జరిగిందని చెప్పేసి శ్రీనివాస్ గారు అన్న మాటలకి కాదని అన్నారు. వంశీ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట అక్షర్ సత్యం గారు మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు, అడగండి వంశీ గారిని. సార్ ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే వాళ్ళిద్దరూ ఎదురవుతే కలిసి ముద్దులెట్టుకుంటారో లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారో అన్నారు కదా. ఇచ్చుకునే దాని వ్యక్తిగతం, వాళ్ళ గదిలోనో చెప్పలేదు, సినిమా కలుసుకుంటారని చెప్పారు. వాళ్ళు కౌగిలించుకున్నా ఎవడో పట్టించుకోడు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవి గారి ఇంటికి 10 సార్లు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించలే. చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నాడు అన్న దాంతోటే ఓడించారు. 1989 నుంచి ఎన్నికల చరిత్రను చూడండి ఒకసారి. సభలో లేని చిరంజీవి గారికి, సంబంధం లేని చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అన్న ముమ్మాటికి తప్పు. అలాగే తన భర్తని సైకో అన్నప్పుడు ప్రచురించకుండా ఓన్లీ చిరంజీవి నుంచే రాయడం కూడా సాక్షి తప్పు, వైసీపీ తప్పు అండి. అలాగే సైకో అన్న పదాన్ని ఖండించిన నాటి స్పీకర్ దే తప్పు, నీటి స్పీకర్ గారిది కూడా, గౌరవ స్పీకర్ గారు ఇద్దరిది కూడా తప్పు సార్. ఒకటి అక్షర్ సత్యం గారు ఒకటి చెప్పండి, అసలు చిరంజీవి గారు లెటర్ రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మనం వింటున్నప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారనే సంబోధించారు అక్కడ, ఆయన సంబోధించటం. కానీ అక్కడ వ్యంగ్యంగా మాట్లాడింది ప్రధానంగా ఏంటంటారు మీరు? అక్కడ జరిగిన స్మాల్ ఎందుకు చిరంజీవి గారు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, బాలకృష్ణ గారు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు చిరంజీవి గారు జనరల్ గా అందరికీ సంచుకోరని అడిగితే చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు మొక్క మీద ఉమ్మేసేస్తే తుడుచుకుపోయే మనిషి, రైట్. అసలు స్పందించడైనా ఎన్ని తిట్టినా స్పందించడు. అటువంటిది నిన్న 1 గంటలో స్పందించాడంటే ఆయన తనను అవమానపరిచారని కాదు, నాడు జరిగిన వాస్తవాలను ప్రజలకు చెప్పాలని. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నారు, ఇంకొకటి అక్షర్ సత్యం గారు దీనివలన ఇదే చిరంజీవి గారు అడగటం ఏదో గతంలోనే అడిగితే మేము అంతకుముందు ఇప్పుడు మంచిగా ఆయన రిసీవ్ చేసుకున్నామని చెప్పామని చెప్పి వైసీపీ పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తుంది. తద్వారా చిరంజీవి గారు రిలీజ్ చేసిన లెటర్ ద్వారా కూటమి ధర్మానికి మరి అది బ్రేకప్ అవుతున్నట్టు కాదంటారా? చిరంజీవి గారు అంత తొందరగా ఎందుకు రియాక్ట్ అవ్వాలంటారు? సార్ కూటమి ధర్మానికి చిరంజీవి గారి ఆత్మాభిమానికి సంబంధం లేదు సార్. రైట్. కూటమి ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చిరంజీవి గారు ఏందన్నా భరించాలా? తను చేసిన తప్పును ఆయన అనుభవించాలా? అతను చేసిన సేవను చెప్పడం తప్ప? ఆ రోజు చిరంజీవి గారు లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఏమైంది సార్? ఈ బాలకృష్ణ గారు కానీ లేదా ఈ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా తమిడి సాయం చేశారా? సినిమా ఇండస్ట్రీని ఆ రోజు చిరంజీవి గారు లేకపోతే నాశనం అయిపోయి ఉండేది. ఈ మాట చిరంజీవి గారు నా మొక్కమే చెప్పారు, వైసీపీ కక్ష కట్టింది సినిమా రంగాన్ని. అయినా తను తగ్గెళ్ళాడు. తను గుర్తించకపోయి మీరు సభలో లేని దానికి సంబంధం ఏంటంటున్నా. ఇప్పుడు తప్పరైతే పక్కన పెట్టండి సార్. చిరంజీవి మంచోడా బాలకృష్ణ మంచోడా నేను అంటోలే, అది వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు సినిమా రంగంలోనే. మీరు కూటమి ప్రభుత్వంలో మీకు ప్రభుత్వం నిలబెట్టిన పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారు అన్నగారు దేవుడిగా రోజు పూజిస్తారు తన అన్ననే. అటువంటి అన్నని మీకు చర్చలో సందర్భం లేకుండా మీరు లేచి ఎవడు అడగలేదు అని అనడం వల్ల మీరు ఏం సాధించారు? ఇది కేవలం రైట్ సార్ సినిమా ఏది పవన్ కళ్యాణ్ అర్థమైంది, దీన్ని తప్పుదారి పట్టించాలని కేవలం అసూయతోటి లేపేరా? రైట్ సార్. శత్రువులు సార్, వాళ్ళు తిడతారు. పవన్ కళ్యాణ్ నాశనం చేయాలని చూస్తున్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు చేయాలని చూస్తున్నారు, దాంట్లో నో కాంప్రమైజ్. కానీ మీరు మిత్రులు కదా. చివరిగా చెప్పండి, ఏమంటారు అక్షర్ సత్య గారు? మీరు చివరిగా చెప్పాలి, చివరిగా ఏమంటారు చెప్పండి సార్. మీకు 2014లో ఒక లైఫ్ ఇచ్చింది జనసేన పార్టీ, ఎంతో కొంత లైఫ్ ఇచ్చింది. జనసేన లేకపోతే మీరు అధికారంలో వచ్చి ఉండేవారు కాదు. 2024లో జనసేన లేకపోతే అధికారంలో ఉండేవారు కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ సహనం లేకపోతే ఏ రోజు కాదు ఇడిపోతారు, ఏ ఊరు కావులోనే. అంత అసహనంతో ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీరు ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ సహిస్తాడు, అతను స్థితప్రజ్ఞుడు అవ్వచ్చు, కానీ ప్రజలు సహించరు. మీరు ముద్దులు ఎట్టుకున్నా కానీ ప్రజలు ఓట్లేరు. 2019 వేసారా? జగన్కి వేసాడండి, జగన్ గారికి. రేపు పొద్దున కూడా మీరు తప్పులు సరిదిద్దుకోండి. నేను కూటమి అధికారులు ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని. సో ఇలా పునరావృతం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా, పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే 15 సంవత్సరాలు కలిసి ఉండాలనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ప్రజలు ఓట్లేయరు. ఈ రకంగా జరిగితే ఒకరికొకరు సహకరించుకోకపోతే అని చెప్తారు మీరు, అంతే కదా?
ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనం ఎందుకు ఓట్లేశారు? పవన్ కళ్యాణ్ ఏదో సీఎం అవుతాడమ్మా, కనీసం 6 నెలలు అవుతాడని ఓట్లేశారు. సీఎం అని దేవుడు పంచాయతీలో చిన్న రోడ్డు కాంట్రాక్ట్ కూడా ఇవ్వటంలే, కనీసం ఏదో ఫీల్డ్ రైట్, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు ఇంకా. పెట్టండి. Yes. పవన్ కళ్యాణ్ చిరంజీవినే మీరు అవమానపరిచేది మాట్లాడుతుంటే, Right, sir. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటే బొండవం గారు వాళ్ళనే మీరు ఏం గౌరవిస్తున్నారు? మీకు ఏ విశ్వాసం ఉంది? ఎస్ అక్షర్ సత్యం గారు, ఎస్ ధన్యవాదాలండి మీ అభిప్రాయం చెప్పినందుకు. తప్పుని సరిదిద్దుకోండి. రైట్, అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. చేయండి అని చెప్తున్నా. రైట్ సార్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారే ఆయన్ని సైకో అన్నందుకు ఏమీ అనలేదు. హెడ్